ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హత కలిగిన వారికి ఇళ్ల నిర్మాణాలకు రుణాల పంపిణీ చేయడం జరుగుతుందని, ఈ మేరకు హౌసింగ్ శాఖ అధికారుల సమాచారం మేరకు నంద్యాలలో 680 మంది లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణానికి దరఖాస్తులు చేయడం జరిగిందని, ఆ దరఖాస్తులను పరిశీలించి అర్హత ప్రమాణాలు ఉన్న వాటికి ఇళ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయడం జరుగుతుందని నంద్యాల మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి తెలిపారు. మన పట్టణంలో రకరకాల ప్రోగ్రామ్స్ ప్రజల సంక్షేమం కోసం మరి ప్రభుత్వం ద్వారా చేపట్టడం జరుగుతుంది. మరి ఈ సంక్షేమ పథకాలను వెరిఫై చేయడము, మరి ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో వారి అర్హత ప్రమాణాలు నిర్ధారించుకుని నిజమైన అర్హత కలిగిన వాళ్ళందరికీ కూడా రకరకాల సంక్షేమ పథకాల్లో భాగంగా ఇప్పుడు ఇంటికి సంబంధించి ఇల్లు నిర్మించుకోవడానికి కావలసిన హౌసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా కావలసిన శాంక్షన్స్ అవి కూడా మనకు తెప్పించుకోవడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు మరి దీనిపై ఇనిషియేటివ్ తీసుకోవడము, మరి మన నంద్యాల పట్టణానికి 680 ఇళ్ళు మంజూరు కావడం అనేది, ఇవన్నీ కూడా బెనిఫిషియరీ లిడ్ కన్స్ట్రక్షన్గా మంజూరు కాబడినట్టు మాకు తెలియవచ్చింది హౌసింగ్ అధికారుల ద్వారా. మరి దీనికి సంబంధించి అర్హులైన వాళ్ళందరి అప్లికేషన్స్ అన్నిటిని కూడా పరిశీలించి ఖచ్చితంగా అర్హత ప్రమాణాల మేరకు వారందరికీ కూడా ఇంటి స్థలం ఇల్లు కట్టుకోవడానికి హౌసింగ్ వారి ద్వారా రుణం మంజూరు చేయడం కోసం తగిన ప్రతిపాదనలు అనేవి పంపించడం జరుగుతుందని తెలియజేస్తున్నాం.